అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలోని రాజహంస స్వీట్ హోమ్స్ కాలనీలో దాదాపు రాత్రి సమయంలో 3 ఇళ్లలో భారీ ఎత్తున చోరీ జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ అయితే మాత్రం ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ అందరూ చాలా ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇతర బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఇక్కడే నివాసం ఈ ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్నారు స్థానికులు ఏం చెప్తారు. సార్ ఏం జరిగింది సార్ ఇక్కడ నిన్న నైట్ అంటే గత 4 రోజులుగా ఇళ్లల్లో లేనిటోళ్ళ ఇళ్లల్లో జరిగినట్లు మాకు అనిపిస్తుంది. పొద్దున ఉదయమే 15లో జరిగిన విషయాన్ని మా వాళ్ళు నోటీస్ చేసి పోలీసులు కంప్లైంట్ చేయడం, వాళ్ళు రావడము, క్లూస్ టీమ్ వచ్చి అన్ని వెరిఫై చేసి అందరు వెళ్ళిపోయినారు. అనుకోకుండా ఒక ఐడియా వచ్చి ఏమి మనం లేనోటోళ్ళు జరిగింది కదా, మనం పలానోళ్ళు లేరు అక్కడ కూడా చూద్దామనే సీట్కి వస్తే వాళ్ళ పని మన వాచ్మెన్ వైఫ్ శివారెడ్డిది 34ది జరిగింది. జరిగిన తర్వాత చూస్తే బయట నుంచి సేఫ్టీ డోర్కు ఉన్న లాక్ దాన్ని తీసేసి లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్ళి చాలా వాళ్ళది పెళ్ళి ఉంది నెక్స్ట్ ఒక 10 డేస్లో. పెళ్ళికి సంబంధించిన గోల్డ్, కొంత క్యాష్ ఉందంట ఫోన్లో. వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఫోన్లో మాట్లాడితే వాళ్ళు చెప్పారు. అయిన తర్వాత ఇట్లానే అందరం కలిసి చూసుకొని మాట్లాడుకుంటూ ఎవరెవరు ఖాళీ ఉండే ఇల్లు పెళ్లికి సంబంధించి ఎంత ఉండి ఉండొచ్చు అప్రాక్సిమేట్గా వాళ్ళే చెప్పగలరా. వాళ్ళు చెప్పడం అయితే రఫ్గా 1 వరకు ఉండొచ్చు అనే మాట అన్నాడంట. ఆయనతోటి నేను మాట్లాడలేదు, కానీ మా వాళ్ళు కొంతమంది మాట్లాడితే చాలా పెద్ద లాసే ఉంది అని అన్నారు. పెళ్లికి సంబంధించిన గోల్డ్, క్యాష్ ఎంత అన్నది మాత్రం ఆయన వచ్చి కన్ఫర్మ్ చేయాల్సిందే. అది చూసుకుంటూ కంప్లైంట్ చేయడానికి ఆ రామ్స్బెడ్డన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తున్న లోపుగా ఎక్కడెక్కడ ఇల్లు ఖాళీలు ఉన్నాయో చూద్దాం కదా అని నేను ఇంకొక ఆయన వెళ్ళిపోతే 8లో ఆయన ఊర్లో లేడని తెలిసింది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా సేమ్, ఆయన ఊర్లో లేడు. ఆయన 4-5 రోజులు అయింది ఊరికి వెళ్ళి. ఫ్రైడే వెళ్ళాడు, లాస్ట్ ఫ్రైడే. అతను టీ టైమ్ అని హోటల్ రన్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఏదో దినాల కోసమని వెళ్ళారంట. వాళ్ళు రేపు పొద్దున కానీ రాలేరు. పోలీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పూర్తిగా ఎంక్వైరీ 3 ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఒక పెళ్లి తొందరలో 2-3 రోజుల్లో తొందరలో పెళ్లి ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన ఓనర్ అయితే ఇంకా బయట ఉన్నారు, వస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో. పోలీసులు కూడా ఇప్పటికే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఒక పెళ్లి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి మొత్తం డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, ఇది భారీ స్థాయిలో దాదాపు 3 కోట్ల వరకు నగదు కూడా ఉండొచ్చు అన్నట్టు ఓనర్ చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బంగారు అయితే మాత్రం కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి తొందరలో ఓనర్ కూడా వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఇక్కడైతే మనకి టోటల్గా 3 హౌసెస్లో ఇక్కడ దొంగతనం జరగడం అనేది ఇక్కడ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం. సరే, కమిషనర్కి సంబంధించిన హౌస్ కూడా దొంగతనం. డిప్యూటీ కమిషనర్ శ్రీలత డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్. ప్రస్తుతం ఆమె ఏలూరులోనే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. ఆమె ఇంట్లో కూడా థెఫ్ట్ జరిగినట్టు ఉంది, సమాచారం ఉంది. తర్వాత ఇక్కడ ఇంకోటి 8 నంబర్ 8 నంబరు, 8వ నంబరు, 15వ నంబరు, 34వ నంబరు, ఈ 3 నంబర్లో థెఫ్ట్ జరిగింది. నైటు మరి సీసీ రికార్డుల ప్రకారం 4:35 ఆ టైంలో జరిగింది. ఇది సీసీ ఫుటేజ్లో ఏం కనిపిస్తుంది సార్? ఏమైనా చెప్పి ఫుటేజ్లో దాదాపు 5 మెంబర్స్ వస్తున్నట్లు, ఇది అక్కడ నుంచి ఇటువైపుకి వస్తున్నట్లు కదలికలు ఉన్నాయి. అవి పూర్తిగా చూస్తే కానీ తెలియదు. ఆయన నాగరాజు రావాలి. ఆయన సీసీ ఫుటేజ్లో ఇక్కడే 30 ఎంత నంబర్ అయినా అది 40 నంబర్లో 40 విల్లాలో 40 నంబర్ విల్లాలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్లు ఉంది. దాని ప్రకారం మనం ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఏమనేది సార్ ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే గతంలో ఇటువంటిది ఏమన్నా ఇక్కడ కాలనీలో దొంగతనం జరిగిందా? లేదంటే ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి జరిగినట్లు కూడా లేదు. లాస్ట్ మేము 3.5 years నుండి ఉంటున్నాము, ఏం జరగలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం ఇలా జరగడం. చాలా భారీ స్థాయిలో జరిగింది అంటున్నారు. చాలా 5 మంది కూడా కానీ మనం చెప్పలేము. ఇంటి ఓనర్స్ వస్తే కానీ మనం క్లారిటీ చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళైతేనే క్లియర్ చెప్పగలరు. మనం అనుకోవడం, ఊహించుకోవడం వేరు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వస్తేనే కరెక్ట్గా చెప్తారు మనకి. కాలనీలో 3 ఇళ్లలో దొంగతనం జరిగింది అంటున్నారు. ఏం జరిగింది సార్? దాదాపు 3 ఇళ్లలో సుమారుగా దాదాపు ఇప్పుడు మన శివారెడ్డి గారి ఇంట్లోనే దాదాపు ఆయన చెప్పే ప్రకారమే, ఆయన నుంచి సమాచారమే 3,75,00,000 పైగా వాల్యూ చేసే గోల్డ్, క్యాష్ మొత్తం పోయిందన్న. నేను పెళ్లి కోసం, కూతురు పెళ్లి కోసం తెచ్చిపెట్టుకున్నాను అని చెప్పాడు. ఆయన కూడా దగ్గరలోనే ఉన్నాడు. తర్వాత ఇక్కడ
చివర్లో ఉంది. మేము కూడా అలర్ట్గానే ఉన్నాము. ఇక్కడ వాచ్మెన్లు ఉన్నారు, 2 వాచ్మెన్లు ఉన్నారు. దాదాపు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రకారం 4-5 మంది వచ్చి ఈ థెఫ్ట్కు పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. మరి పోలీసులు కూడా తొందరగానే దీని పట్ల స్పందించారు, వచ్చారు. వాళ్ళు కూడా వెంటనే పోర్ట్ టౌన్ సిఐ గారికి ఫోన్ చేసినా వెంటనే వచ్చారు. వాళ్ళు కూడా కుటుంబం చూస్తూ ఉంది. మరి ఇక్కడ భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ కాలనీ వాసులు. ఈ చుట్టుపక్కల మరి అవుట్స్కట్స్లో ఉన్న దాదాపు ఇంతకుముందు కూడా ఇప్పుడు ఆయన వెంకటనాగరెడ్డి గారి ఆయన హౌస్లో కూడా November 17th ఎక్కడ అప్పుడు కూడా థెఫ్ట్ జరిగిందంట. ఆయన పండుకున్నప్పుడే థెఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు, క్యాష్ చేసుకుని. ఇట్లా చాలా చోట్ల థెఫ్ట్ జరుగుతుంది. పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఈ దొంగల టీం ఏదో చాలా పకడ్బందీగా చాలా టెక్నికల్గా ఉన్న టీం ఏది చేస్తూ ఉంది. వెంటనే వాళ్ళని కట్టడి చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఇంటిలోనే పెళ్లికి సంబంధించి గోల్డ్ క్యాష్ తీసిపోయారు అంటున్నారు. పెళ్లి కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కూతురు మ్యారేజ్ ఉంది. కూతురు మ్యారేజ్ నెక్స్ట్ మంత్లో ఉంది. ఆ మ్యారేజ్ కోసం అని చెప్పి ఏర్పాటు చేసుకుని వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కానీ దూరంగా పోయినాడు. ఇప్పుడు ఇంకొక 20 నిమిషాల్లో ఇక్కడికి వస్తూ ఉన్నాడు అతను కూడా. పెళ్లి కోసమనే పెళ్లి కూడా కూతురు పెళ్ళి. ఆమెకు ఒక్కటే కూతురు, జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఆ పాప ఏలూరు దగ్గర సంబంధం, గోదావరి జిల్లా సంబంధం. అబ్బాయి కూడా ఐఐటిలో కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి కూడా. ఆ అబ్బాయి మరి చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన పాపం క్యాష్ గోల్డ్ మొత్తం కొనిపెట్టుకొని ఇంట్లో క్యాష్ అవన్నీ పెట్టుకునడం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు తన ఫోన్లో మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు దగ్గర 4 కోట్ల వరకు ఉంటుంది. 3,75,00,000 పైనే. 3 ఇళ్లకు సంబంధించి ఎంత ఉండదు సార్? 3 సమాచారం నాకు కంప్లీట్గా తెలియదు, కానీ కమిషనర్ గారి హౌస్లో కూడా డబ్బు అయిపోయినాయి, గోల్డ్ పోయిందని తెలిసింది. వెనక హౌస్లో కూడా 15 హౌస్లో కూడా 88 హౌస్లో కూడా నెంబర్ 8లో కూడా బాగానే పోయినట్టు తెలుస్తుంది. వాళ్ళు హౌస్ ఓనర్స్ వస్తే కానీ ఎంత పోయింది అనేది మనకు సమాచారం తెలియదు. శివారెడ్డిది అయితే మేము ఫోన్లో సమాచారం తెలుసుకున్నాం కాబట్టి 3,75,00,000 పైనే వర్త్ చేసే గోల్డ్ క్యాష్ పోయింది. వెంటనే రికవర్ చేసి అతను పూర్తిగా డీలా పడతా ఉన్నాడు. మొత్తంలో క్యాష్, కూతురు పెళ్లి తొందరలోనే ఉన్నందువల్ల పోలీసు వారు కూడా తొందరగా దొంగలను అరెస్ట్ చేసి మొత్తం రికవర్ చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ ఇంటిలోనే ఎక్కువగా, ఎందుకంటే పెళ్లికి సంబంధించిన గోల్డ్ మొత్తం క్యాష్ భారీ ఎత్తున ఇక్కడ నిల్వ ఉంచుకున్న నేపథ్యంలో ఇక్కడ దొంగతనం జరిగినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఇప్పటికే వచ్చినటువంటి క్లూస్ టీమ్, ఎస్పెషల్లీ క్లూస్ టీమ్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు క్షుణ్ణంగా వారు ఏదైతే ఉందో ఏమైనా సమాచారం దొరుకుతుందా అన్నట్టు వారు కూడా ఎంక్వైరీలో పూర్తిగా వచ్చినటువంటి నేపథ్యం. వీరు పూర్తి సమాచారం సేకరించేందుకు నిమగ్నమైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించి ఇది ఇష్యూ కాబట్టి వీళ్ళు చాలామంది ఇక్కడ చూస్తున్నది ఒకటి. ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం పెళ్ళికి సంబంధించిన అంశాలను ఇక్కడ ఎత్తిపెట్టుకున్న డబ్బు కావచ్చు, క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిన పోలీసు దొంగతనానికి పాల్పడిన వారు ఈ పెద్ద ఎత్తున ఈ రకంగా దొంగతనం చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. పెళ్ళికి సంబంధించిన డబ్బు, బంగారు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో వెడ్డింగ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇదిలోనే ఈ థెఫ్ట్ జరిగింది. దాదాపు 3 ఇళ్లలో జరిగినటువంటి నేపథ్యం చూడొచ్చు మనం. ఇక్కడ ఈ శివారెడ్డి ఇంట్లోనే దాదాపు 3,75,00,000 వరకు ఇక్కడ దొంగతనం జరిగినట్టుగా సమాచారం ఉందని చెప్పి చూడొచ్చు. కాలనీ వాసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ, ఎందుకంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 3 ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో సీసీ ఫుటేజ్లో కూడా చూడొచ్చు. దాదాపు 5 మంది ఏకంగా ఇక్కడ పాల్గొన్నట్టుగా కూడా మనకి సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీటి మీద చర్యలు తీసుకొని ఏదైతే ఉందో పెళ్లి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి డబ్బు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తిరిగి రికవరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ అనంతపురంలోని రాజహంస హ్యాపీ హోమ్స్ ఇక్కడ కాలనీలో మాత్రం భారీ ఎత్తున ఈ దొంగతనం జరగడం అనేది సంచలనం రేపుతుంది. అర్ధరాత్రి సమయంలో సీసీ ఫుటేజ్లో కూడా చూస్తే దాదాపు 5 మంది పాల్గొన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉరుకులు పరుగులతో కూడా వారు పరిగెత్తున్నటువంటి నేపథ్యం. ఒక ఇంటి తర్వాత ఒక ఇంటి మెయిన్ లాక్స్ బ్రేక్ చేసి ఆ తర్వాత మెయిన్ డోర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన నేపథ్యంలో మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ ఇంట్లో ఉన్నటువంటి చెల్లా చెదురుగా పడిపోయినటువంటి
బంగారు వస్తువులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా బంగారు ఆభరణాలు ఉంచినటువంటి బాక్సులు, ఇటువంటివన్నీ కూడా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కాబట్టి ఇదైతే మాత్రం భారీ ఎత్తున దాదాపు 4 కోట్లకు పైగానే ఇక్కడ దొంగతనం జరిగింది. అందులో ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన క్యాష్, గోల్డ్ అనేది చాలా తీవ్రంగా బాధ పెడుతోంది అని కాలనీ వాసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి త్వరితగతిన పోలీసులు దీని మీద ఖచ్చితంగా పనిచేస్తే రికవరీ కూడా తొందరగా చేస్తే చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి కాలనీ వాసులు కోరుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడైతే వాచ్మెన్ భార్య సుశీలమ్మ అయితే మాత్రం అక్కడ ఒక చోట దొంగతనం జరిగి పనులు చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఉదయమే అక్కడ డోర్లు పగలగొట్టినటువంటి నేపథ్యం. అది చూసిన వెంటనే భర్త దగ్గరికి వచ్చి చెప్తే ఇక్కడ శివారెడ్డి సార్ వాళ్ళు కూడా లేరు అని చెప్పారంటే మరి ఆమె ఏం చెప్తుంది అసలు ఆ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సుశీలమ్మ అసలు ఏం చూసింది, ఏం చెప్తుంది చూద్దాం. పొద్దున ఏం జరిగిందమ్మా, ఎట్లా చూసావు, ఏం చూసావు? 2 గంటల కాడ సార్, 2 గంటల కాడ అది 8 గంటలకు జరిగిందా 9 గంటలకు జరిగిందా చూసినాం. నాకు టైం అయితే తెలదు. చూసి గేట్ కాడ 3 పిల్లలు కూర్చొని ఆలోచిస్తుంటే మళ్ళీ మా ఆయన వండుకొని శివారెడ్డి సార్ లేరు వాళ్ళది చూసిరా పో అన్నాడు. పోయి చూస్తే మా ఆయన వాచ్మెన్ చూసిరా పో సార్ వాళ్ళది అన్నాడు. ఈడు చూసి గట్టిగా అరిసి ఆ మేడంను పిలిచిన లోపలికి వాలే. గేట్ కాడ పగలగొట్టి ఇంకా దొంగతనం అయింది కదా ఈడట్లా చేసిపోయింటారని నేను లోపలికి వాలే. ఆ మేడం నిలుస్తుంది. మేడం అంటే ఏం అట్లా దిగిపోతుండవు, గస పోసుకుంటుండవు, ఉండు నువ్వు గుండె ఆపులేవు అని ఫోన్ చేయమంటే ఫోన్ చేసి అక్క ఇట్లా అయింది అక్క అని మేడం మాట్లాడితే ఇంట్లో పోయి చూసి అంతే మేము కాల్చింటే చెప్తాను అని అంటానా. ఇంకా నేను మళ్ళా వీళ్ళకి చెప్పినాను 8వ పేటకట్టు పోయినా ఆడట్లా జరిగింది. ఇంకా అందరికీ ఇంకా చెప్పేసినాను. నేను అదిరిపోయిన మంచి ఎంత అన్యాయం చేసిపోయాను. 10 రోజులు పెళ్లి కోసం ఏదో పెట్టుకున్నారంటే పెళ్లి కోసం నాకు తెలదు సార్. ఇంట్లోనే ఏం పెట్టుకున్నా ఇంకా పెళ్లికి తెచ్చుకుంటారు కదా వాళ్ళని నేను అదిరిపోయినా చెప్పేసిన అందరికి అంతే. మొత్తం ఎన్ని ఇళ్ళల్లో జరిగిందమ్మా ఇక్కడ? 3 ఇండ్లు. ఒక ఇండ్లు పద్దనే కనుక్కుంటాము, మళ్ళీ నిదానంగా ఇవన్నీ కనుక్కుంటాము. ఇల్లు లేరు వాళ్ళు లేరు కదా అని చూసినాము. అంతే సార్. అందరికీ చెప్పేసినాను. అందరూ వండుకొని సుశీలమ్మ అదిరిపోద్ది వీళ్ళది నట్టమ్మ ఎవరికి తెలుస్తుంది సార్. పాపం అన్ని సొత్తులు పెట్టుకొని పెండ్లు 10 రోజులు ఉంది, బిడ్డ ఒక తినని గ్యాండ్గా చేసుకోవాలని వాళ్ళు తెచ్చిపెట్టుకున్నాను. ఆ ఎదురుమా నాకు నోరే తిరగలే, అదిరిపోయాను. అందరికీ చెప్పేసినాను. నువ్వు మాట్లాడద్దు అదిరిపోతావు అని అందరూ అంటే సారోళ్ళు మేడం ఊరికి సైలెంట్. అంతే సార్ జరిగిండేది అంతే. వెంటనే ఫోన్ చేసేసినాం వాళ్ళకు. చూడొచ్చు ఇటు మొత్తం అంతా ఏదైతే ఉందో ఈ దొంగతనం జరిగిన ప్లేస్లో వాచ్మెన్ భార్య పొద్దున తెల్లవారుజామున చూస్తే వెనుక పక్క ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత చూస్తే వాచ్మెన్ భార్య ఇద్దరు కలిసి అక్కడ ఒకసారి శివారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళు అని భర్త చెప్తే ఆమె వచ్చి చూస్తే ఇక్కడ మాత్రం మొత్తం అన్ని డోర్లన్నీ ఓపెన్ చేసినటువంటి పరిస్థితిలో పక్కింటి మేడం అని పిలిస్తే అప్పుడు ఈమె కూడా భయపడినటువంటి నేపథ్యం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఏదైతే శివారెడ్డి పెళ్లి కోసం తన కూతురి పెళ్లి కోసం మొత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి నగదు కావచ్చు, ఆభరణాలు, ఆర్నమెంట్, బంగారు ఆభరణాలు దాదాపు 4 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, అసలు షాకు గురైనటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ అనంతపురం నగరంలోని బైపాస్కి అతి సమీపంలో ఉన్నటువంటి రాజహంస స్వీట్ హోమ్స్ ఇక్కడ కాలనీలో మాత్రం ఈ సంఘటన అనేది భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా 3 ఇళ్లలో దొంగతనం జరిగినటువంటి నేపథ్యం. వాచ్మెన్ భార్య అయితే మాత్రం ఇది మేము ఎప్పుడూ చూడలేదు, కాకపోతే నేను వచ్చి ఒక ఇల్లు దొంగతనం పొద్దున్నే పని చేయడానికి వెళ్తే అక్కడ డోర్ అంతా పగలగొట్టిన నేపథ్యంలో మరి నా భర్త దగ్గరికి వస్తే కాసేపు అయిన తర్వాత అక్కడ శివారెడ్డి సార్ వాళ్ళు కూడా ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి చూడుపు అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా డోర్లన్నీ పగలగొట్టినటువంటి నేపథ్యంలో పూర్తి భయభ్రాంతులకు గురయ్యానని, అసలు నాకు మాటలు కూడా రాలేదు అని చెప్పేసి వాచ్మెన్ భార్య చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం ఈ సంఘటన అంతా చూస్తూ ఉంటే మొత్తం ఇంత పకడ్బందీ ప్లాన్తో వీళ్ళు చాలా, ఎందుకంటే దాదాపు సీసీ ఫుటేజ్లో కూడా దాదాపు 5 మంది మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇది త్వరితగతిన ఎంక్వైరీ చేసి పోలీసులు దీన్ని ఇంట్రాగేషన్ చేసిన నేపథ్యంలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ పూర్తిగా డాగ్ స్క్వాడ్, మరొక వైపు క్లూస్ టీం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితులు చూడొచ్చు.
శివారెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే పోలీసులు అంతా మొత్తం ఏదైతే సమాచారం దొరుకుతుందో అన్నట్టు కూడా పూర్తిగా ఏదైతే ఉందో ఎటువంటి సమాచారాన్ని కూడా మనకు ఎందుకు అంటే ఎంక్వైరీలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇది మరి ఏమైనా ఇక్కడ క్లూస్ టీమ్కి ఏమన్నా సమాచారం దొరుకుతుందా అనేది అయితే వేచి చూడాల్సిన అంశం. అయితే మొత్తం ఇదైతే మొత్తం దాదాపు ఈ 3 ఇళ్లకు సంబంధించి దాదాపు 4 కోట్లకు పైగా ఇక్కడ దొంగతనం జరిగినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఏం తెలుస్తారనేది వేచి చూడాల్సిన అంశం. సార్ మా ఇంట్లో నిన్న రాత్రి మేము ఊర్లో లేము. నా కూతురు పెళ్ళి 6-7 ఫిబ్రవరి ఉన్నందున మేము పెళ్ళికి పిలవడానికి ఊరు వెళ్ళాము. ఊళ్ళో లేని సమయంలో ఈ దొంగలు పడ్డి ఆభరణాలన్నీ తీసుకెళ్లారు. అంటే మీరు పెళ్లి కోసం కూడా భారీగా అన్ని నగదు ఎత్తిపెట్టుకున్నారు? అవునండి. పాత దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్న బంగారు అంతా బ్యాంకుల్లో ఉన్నవన్నీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. ఈ మధ్య కొన్నవి పాత బంగారు మొత్తం అన్నీ అది నా భార్యవి, వాళ్ళ అమ్మవి, మా అమ్మవి, అందరివి, మా కుటుంబ సభ్యులు అందరి నగలు కూడా మా ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున మేము అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది సార్ నగదు కావచ్చు బంగారు అంతా కలిపి ఎంత? నగదు 20 లక్షల నగదు పోయింది. ఒక 3.5 crores గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ పోయాయి. మరి ఎట్లా సరే తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారా? ఏం తెలియదు సార్. ఎప్పుడు ఇది ఫస్ట్ టైం అసలు నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కష్టపడి దాచుకున్నదంతా పోయింది. కంప్లైంట్ చేశారు సార్ పోలీసు? అది సార్ ఇప్పుడే వచ్చాను. అది ఆ ప్రాసెస్ మీదే నడుస్తూ ఉంది. మీకు ఎలా తెలిసింది సార్? మా ఎదురింటి వాళ్ళు చూసి ఇలా చెప్పారు, ఇలా డోర్ ఓపెన్ అయింది అని చెప్పితే తెలిసింది. మేము వెంటనే బయలుదేరి రిటర్న్ వచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.